హరే కృష్ణ. నిన్న మనం మరణం ఎలా సంభవిస్తుందో తెలుసుకున్నాం. ఈరోజు మరణాన్ని ఎలా జయించవచ్చో చెప్తాను. మరణాన్ని జయించడం అంటే మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ప్రపంచంలో చాలా కొద్ది మందికి సాధ్యమయ్యే విషయం ఇది. ఈ విషయం మీరు వింటున్నారంటే మీరు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఏదైనా ఈ వీడియో వినగలుగుతారు. మరణాన్ని జయించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చెప్తాను, వినండి. మనలో ఉన్న ప్రాణానికి, గాలికి, మన మనస్సుకి సంబంధం ఉంది. మన మనసు చంచలమైనది, గాలి కూడా చంచలమైనది. మన మనసు ఒక్క రోజుకి 36,000 ఆలోచనలు చేస్తుంది. మన మనసు 36,000 ఆలోచనలు చేస్తూ ఉంటే దానికి తగ్గ ప్రాణశక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎవరైతే ప్రాణాయామం, ధ్యానం చేస్తారో వాళ్ళ ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళ ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలకి, వాళ్ళ ప్రాణానికి, వారిలో ఉన్న వాయువుకి, మూడిటికి ఒక సంబంధం ఉందన్నమాట. మన బాడీలో ఉన్న వాయువుని మనం కంట్రోల్ చేయగలిగితే మన మనస్సుని కంట్రోల్ చేస్తాం. మన మనస్సుని కంట్రోల్ చేయగలిగితే అప్పుడు మనం ప్రాణం మీద పట్టు తెచ్చుకోగలుగుతాం. మనం మృత్యువును కూడా జయించవచ్చు. మన శరీరంలో ఉన్న వాయువుని పట్టు సాధించినప్పుడు మృత్యువును కూడా జయించవచ్చు. నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను, వినండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీని అర్థం ఏంటంటే, త్రయంబకం 3 కళ్ళ భగవంతుడా అంటే శివుడు, సుగంధం పూసుకున్న పరిమళ భరితాలు వెదజల్లుతున్న శివుడా, ఒక చెట్టుకి కాయ పండిపోయి తొడిమి నుంచి ఎలా వేరవుతుందో మా శరీరంలో ఉన్న ప్రాణం కూడా మా నుంచి అంత సులభంగా వేరవుగాక అని దాని అర్థం. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో వాళ్ళ మృత్యువుని వాళ్ళు జయించి స్వచ్ఛంద మరణాన్ని పొందుతారు. వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా నాకు చాలు అని అనుకున్నప్పుడు భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని పొందినట్టు వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా, మందులు వాడకుండా సంపూర్ణ ఆయుష్తో 120 సంవత్సరాలు బతుకుతారు. ఇంకా వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్నా కూడా బ్రతకచ్చు. అలా బ్రతకాలంటే ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, యోగా చేయాలి. ఓం శాంతి శాంతి శాంతి.